ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కేవలం ఈ ఫిల్మ్ గురించే. ఏ పొలిటీషియన్ గురించి కానీ లేదా పొలిటికల్ పార్టీ గురించి కానీ మనం మాట్లాడుకోవట్లేదు. మూవీ రివ్యూ ఆఫ్ వ్యూహం డైరెక్టెడ్ బై ఆర్జీవి గారి పేరు చెప్పగానే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. రీసెంట్గా ఆర్జీవి గారి ఫిల్మోగ్రఫీ మీరు చూసినట్టయితే పొలిటికల్లీ టార్గెటెడ్ ఫిల్మ్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫిల్మ్ కూడా అదే కేటగిరీ కిందకి వస్తుంది. ఈ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అయితే దీన్ని అనవసరంగా థియేట్రికల్ రిలీజ్ చేశారనిపించింది. ప్రీవియస్ ఫిల్మ్స్ని రిలీజ్ చేసినట్టు ఓటీటీలో రిలీజ్ చేసేయాల్సింది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి ఏమాత్రం వర్కౌట్ అవ్వని సినిమా ఇది. ఈ ఫిల్మ్ని పొలిటికల్ పర్స్పెక్టివ్లో చూడకుండా ఎంటర్టైన్ చేసే ఒక ఫిల్మ్ లాగా చూస్తే మాత్రం ఈ ఫిల్మ్ పెద్ద డిసప్పాయింట్మెంటే. ఆర్జీవి గారి పొలిటికల్ డ్రామాస్ లైక్ వంగవీటి ఆర్ రక్త చరిత్ర చూసుకున్నట్టయితే అందులో ఉన్న డ్రామా చాలా ఇంటెన్సిఫైడ్గా మనల్ని అలా హోల్డ్ చేసి పెట్టేలా ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్లో మాత్రం డ్రామా చాలా బోర్గా అనిపిస్తుంది. అండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలని చాలా క్రింజ్గా బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎవరు పొలిటికల్గా ఎటు సైడ్ సపోర్ట్ ఉన్నారు, ఏది అబద్ధం ఏది నిజం అనే పాయింట్ మనకి సంబంధం లేదు. మనం ఫిల్మ్ లవర్స్, సో ఫిల్మ్ బాగుంటే దాన్ని ఎంజాయ్ చేసే పనిలోనే ఉంటాం. కానీ ఈ ఫిల్మ్ మాత్రం 2 hours హెడేక్ అనే చెప్పాలి. ఒక పర్టికులర్ పార్టీకి ఒక యాడ్ రన్ చేసినట్టుగా అనిపించింది ఫిల్మ్ అంతా. ఒకప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న టైంలో కింద కార్టూన్స్ వచ్చి కామెడీగా బిహేవ్ చేసేవి. ఈ ఫిల్మ్ అంతా కూడా అలాగనే చిన్నపిల్లల సినిమా లాగా అనిపిస్తుంది. సో మీరు కనుక రక్త చరిత్ర, వంగవెట్టి ఇలా ఆర్జీవి గారి పొలిటికల్ డ్రామా కైండ్ ఆఫ్ సినిమా అని అనుకొని వెళ్తే మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు. పర్ఫార్మెన్సెస్ వైజ్గా వచ్చేస్తే అందరి పర్ఫార్మెన్సెస్ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఎక్కడ రియలిస్టిక్గా అనిపించలేదు. వాళ్ళు వాళ్ళ ఒరిజినల్గా ప్లే చేసే క్యారెక్టర్స్ని రీప్రజెంట్ చేసే ప్రాసెస్లో న్యాచురల్గా అయితే అస్సలు అనిపించలేదు. అండ్ టెక్నికల్లీ అసలు ఆ మ్యూజిక్ గురించి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఆర్జీవి గారి కిల్లింగ్ వీరప్పన్ ఫిల్మ్లో ఆల్రెడీ యూజ్ చేసినట్టుగా అనిపించాయి. అండ్ మిగిలిన టెక్నికల్ టర్మ్స్ గురించి అసలు మాట్లాడడానికి స్కోపే లేదు అసలు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.